ముక్కాబులా. మాట పాట ఆట ఈ మూడిటిని కలిపి మనల్ని ఫుల్ టు ఎంటర్టైన్ చేయడానికి మన రెండు టీమ్స్ రెడీగా ఉన్నాయి. సో ఫస్ట్ స్వప్న టీమ్ ని ఇన్వైట్ చేసేద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. అరే జానే జిగర్ ఆవు మేరే జాను, నీ పంచులోన పవర్ కేమో నేను పెద్ద ఫ్యాను, నా పుట్టలోన వేలు పెడితే ఎందుకు వదులుతాను. అరే లాంగ్ టైం నో సీ మై హోటల్ డల్ డల్ డల్, నోటంకి 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 నోటంకి. వావ్, సూపర్ ఎనర్జెటిక్ ఎంట్రీ. ఏంటి నోటంకి నోటంకి ప్లాన్స్ ఏవో ఉన్నాయని నాకు డౌట్ పడుతుంది. స్టార్టింగ్ నోటంకి అన్నారంటే. జస్ట్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి అంటూ స్వప్న చాలా ఛాలెంజింగ్ గా కాన్ఫిడెన్స్ గా చెప్పేశారు అండ్ అక్కడ కూర్చున్నారు కూడా. మరి హేమచంద్ర టీం దీనికి దీటుగా ఎలా రాబోతున్నారో చూసేద్దాం. అండ్ లెట్స్ వెల్కమ్ టీమ్ హేమచంద్ర. మా ఊళ్ళో ఒక స్వప్నుంది, పోటీ అంటే భయమన్నది. మరి ఆ ఊళ్ళో మా టీముంది, మేమున్నాంలే పదవన్నారు. 1 2 3 4. మా ఊళ్ళో ఒక స్వప్నుంది, పోటీ అంటే భయమన్నది. మా ఊళ్ళో మా టీముంది, మేమున్నాంలే పదవన్నారు. అమ్మో, ఏం జరుగుతోంది అసలు ఇక్కడ? మీకు ఇందాక అర్థం కాలేదు, చూస్తుండే మా గురించి ఆవిడ లీడ్ ఇచ్చేళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు అక్కడ వెళ్ళి కూర్చోండి. ఓకే, మనందరి ఫేవరెట్ పాటల మాటల మాంత్రికుడు అనంత్ శ్రీరామ్ గారికి వెల్కమ్. ఎంట్రీలే ఈ రేంజ్ లో ఉన్నాయంటే ఇంక వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయన్న ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు మన మెంటర్స్. సో ఫస్ట్ పర్ఫార్మ్ చేయడానికి ఎవరు వస్తున్నారు స్వప్న టీం నుంచి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. సో స్వప్న, నీ పేరు పెట్టుకున్న మంజుష పాడబోతుంది కాబట్టి న్యాచురల్లీ నీలాగే అదరగొట్టబోతుంది. అబ్బా ఏంటో ఈ రోజు చాలా పొగడతలు వెల్లువలా వచ్చేస్తున్నాయి. ఇంక ఇక్కడ పొగడతలు ఎలా తీసుకుంటుందో మంజుష చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ మంజుష.
పర్ఫార్మెన్స్ ఎలా ఉందో హేమచంద్ర అని అడిగేద్దాం. హేమచంద్ర, హౌ డిడ్ యు లైక్? హాయ్ మంజుష. హలో సార్. పాపం నిజంగానే కొట్టేశారు అతన్ని. కొట్టడం జుట్టు పట్టి లాగడం అన్ని. జుట్టు అందలేదా? పాపం చిన్నపిల్లడు తగిలిందా నాన్న? ఓహో, దీనికి కూడా ఆన్సర్ కూడా బిజీబీ. ఓకే, సూపర్. ఐ లవ్ ద ఇన్వాల్వ్మెంట్, అంటే లిరిక్స్ సైడ్ మీరు ఇన్వాల్వ్ అయి పాడిన విధానం చాలా నచ్చింది నాకు. థ్యాంక్ యూ ఐ సార్. రియలీ లవ్ ద ఎనర్జీ. విసుగు అదంతా కరెక్ట్ గా అనిపించింది నాకైతే. ఓన్లీ థింగ్ కాన్స్టెంట్ గా టెంపో కొంచెం ఫాస్ట్ అవటము లేదా డ్రాగ్ అవ్వలేదు కానీ ఫాస్ట్ అవుతూ ఉన్నారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఫాస్ట్ అవుతూ ఉన్నారు కొంచెం టెంపో. సో అదొకటే మిస్టేక్ అనిపించింది. థ్యాంక్ యూ సార్. ఓకే, సో స్వప్న, ఆర్ యు హ్యాపీ విత్ హర్ పర్ఫార్మెన్స్? చాలా బాగా అదరగొట్టింది మా మంజుష వాళ్ళ. బాగా పాడింది చాలా. టెంపో ఏంటంటే ఆ గ్రూవ్ లో పడితే నువ్వు చక్కగా దాన్ని ఎంజాయ్ చేస్తూ పాడొచ్చు. టెంపో తప్పడం అంటే ఎందుకు వస్తుందంటే తాళం విడిగా నువ్వు విడిగా ఉంటే అలా వస్తుంది. బట్ బాగా చేసావు. గుడ్. ఆల్ ది బెస్ట్ మంజుష. థ్యాంక్ యూ. ఓకే, అనంత్ శ్రీరామ్ గారు. ఈ పాటలో నువ్వు బాగా లీనమయ్యావు అనడానికి నిదర్శనం ఏంటంటే పాట పాడేటప్పుడు అక్కడక్కడ తాళం తప్పినా తల కొట్టుకున్నప్పుడు మాత్రం ఎక్కడ తాళం తప్పలేదు. అసలు సమంలో తల కొట్టుకోవడం అనేది నీకే చెల్లింది. చాలా అక్కడ వరకు మాత్రం మేము చాలా ఆస్వాదించాం. ఇంకో విషయం ఏంటంటే అందరూ 24 గంటలు ల్యాప్టాప్లు పట్టుకు కూర్చున్న వాళ్ళు ఎవ్వరు పనులు చేస్తారని అనుకోకండి. అక్కడ స్క్రీన్ సేవర్ తప్ప ఏమి ఉండదు. మీతో మాట్లాడడానికి విసుగొచ్చి అలా వంక చెప్పి ల్యాప్టాప్లో ఉంటారు అంతే. చాలా బాగుంది. నాకు రాత నచ్చింది, మీ ఆట కూడా నచ్చింది. మంజుష పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే ఎంఎన్జే అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 800-847-377 కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి, అండ్ థ్యాంక్ యూ మంజుష. కీప్ వాకింగ్. హేమచంద్ర టీం నుంచి ఎవరు వస్తున్నారో కనుక్కుందాం. హేమచంద్ర, నా టీం నుంచి ఆదిత్య రాబోతున్నాడు. ఓకే, ఏం జరగబోతోంది? వేచి ఏం చూడాలా? జరిగింది? ఏం జరుగుతుంది? ఓకే, అన్ని నీ చేతుల్లో ఉన్నాయి. అంతా మాకు తెలియాలి. అన్ని ఇప్పుడే నీ తెలియాలి. చేతుల్లో ఉన్నాయి. నా చేతుల్లోనా? Yes. సరే చూద్దాం ఏం జరగబోతుందో. లెట్స్ వెల్కమ్ ఆదిత్య. చారుశీల స్వప్న బాల My jingity girl, do you really wanna come really close? Oh my jingity girl, I'll punch on your nose. Oh my jingity girl, do you really wanna come very close? Oh my jingity girl, I'll punch on your nose. Oh my jingity girl, do you really wanna come very close? Oh my jingity girl, I'll punch on your nose. కాకి పిల్ల కాట్ర వల్ల ఆపవమ్మ పిచ్చి ప్రేమ గోల. బావిలోని కప్ప పిల్ల బతక నీవే నీ సమ్మలోరికిల్లా. తొర్రి పళ్ళు వేసుకొని నవ్వమాక పిల్ల ఎడుసుకుంది నిన్ను చూసి కడప జిల్లా. నువ్వడుగు వేస్తే అదిరినాది గోలుకొండ కిల్లా. నీలుక్కే ఐస్ క్రీమ్ పుల్లా. కాకి పిల్ల కాట్ర వల్ల ఆపవమ్మ పిచ్చి ప్రేమ గోళ. బావిలోని కప్ప పిల్ల బతక నీవే నీ సమ్మలోరికిల్లా. Oh my jingity girl, do you really wanna come very close? Oh my jingity girl, I'll punch on your nose. మాడిపోయిన రొట్టెలాంటి ఫేసు ఫేసు మాసిపోయిన రబ్బరంటి నోజు నోజు నోజు. బిత్తిరి సత్తికి సిస్టర్ అయ్యుంటది, బిస్కెట్టుల్లా నన్ను తింటది. భీముడు రాసిన మెక్కుడు డిక్షనరీ చదివేసే ఉంటది డింగరీ. కాకి పిల్ల కాట్ర వల్ల ఆపవమ్మ పిచ్చి ప్రేమ గోల. బావిలోని కప్ప పిల్ల
బతక నీవే నీ సమ్మలోరికిల్లా. Oh my jingly girl, do you really wanna come very close? Oh my jingly girl, I'll punch on your nose. లవ్ చేయమంటూ పెట్టమాకే హింస హింస హింస. పువ్వులువ్వమాకే పిచ్చి పీత పులుసా. తాటకి చెల్లియ తాటనే తీసరా, తాటి చెట్టెక్కిన వదలదే. అమెజాన్ అడవిలో అల్లరి కోతిలా, ఆటలో ఫ్రూటుల వాడకే. ఓ కాకి పిల్ల కాట్ర వల్ల ఆపవమ్మ పిచ్చి ప్రేమ గోల. బావిలోని కప్ప పిల్ల బతక నీవే నీ సమ్మలోరికిల్లా. ఏంటి మహేష్ బాబు కట్టింగా ఫీలింగా? ఇలా అనుకున్న వాళ్ళందరూ మహేష్ బాబులు అయిపోరమ్మా. అంటే మహేష్ బాబు ఇలా అనుకుంటారు అంతే. దానికి మళ్ళీ ఓ కట్టింగ్, ఇన్ని లిరిక్లు. బాగుంది మొత్తానికి. సో ఇంతకీ మన జడ్జెస్ ఎలా ఎంజాయ్ చేశారు, వాళ్ళు ఎలాంటి కామెంట్స్ ఇస్తారో చూద్దాము. టు స్టార్ట్ విత్ స్వప్న. ఆదిత్య చాలా ముద్దుగా పాడావు. థ్యాంక్ యూ. ఇంతకీ ఎవరా అమ్మాయి? కానీ మిగతా విషయాలన్నీ ఓకే, కానీ మంజుషకి మరీ అంత తొర్రిపడలేం లేవులే, కొంచెమే కదా. కిడింగ్ కిడింగ్ అంత బంగారు తల్లిలాగా అక్కడ ఉంటే నువ్వు అలా అంటావు ఆదిత్య. పాపం చూడు అమ్మాయి తను ఎంత బాధపడుతుంది చూడు, తన ఫేస్ లో చూడు, కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడు ఎందుకు. చూడు ఆదిత్య చాలా బాగా పాడావు, నువ్వు చాలా సిగ్గుపడిపోతున్నావు కానీ చాలా బాగా పాడావు. ఇందులో తాళంలో చాలా కష్టమైన ఉన్నాయి. పాడ ఆ లైన్ ఏంటది? బిత్తిరి సత్తికి సిస్టర్ అయ్యుంటది, బిస్కెట్టుల్లా నన్ను తింటది. భీముడు రాసిన మెక్కుడు డిక్షనరీ చదివేసే ఉంటది తిన్నరి. 2 thumbs up ఫర్ దట్. చాలా కష్టం అది పాడడం అంత లయబద్ధంగా. అండ్ ఆర్కెస్ట్రా సోదరులు అదరగొట్టారు కదా. వెరీ వెల్ డన్ ఆదిత్య, కీప్ రాకింగ్. థ్యాంక్ యూ మ్యామ్. సూపర్. స్వప్న నుంచి చాలా మంచి మంచి కామెంట్స్ వచ్చేసాయి హేమచంద్ర. సూపర్ ఆదిత్య, రియల్లీ లవ్ యువర్ పర్ఫార్మెన్స్. నైస్. థ్యాంక్ యూ. అలా శ్రీరామ్ గారు మీకు ఎలా అనిపించింది? ఈ పాట సరిగ్గా కొలతలు సరిపోయిన షర్ట్ వేసుకుంటే నువ్వు ఎంత బాగుంటావో, నీ శృతికి సరిపోయిన పాటను ఎంచుకున్నావు, అందుకని అంత బాగా వచ్చింది. ఆదిత్య పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే ఏడీవై అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 800-846-0880కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్ ఆదిత్య, కీప్ రాకింగ్. థ్యాంక్ యూ. ఓకే, మరి ఇప్పుడు స్వప్న టీం నుంచి ఎవరు వస్తున్నారో తెలుసుకుందాం. స్వప్న. బాలు పాడబోతున్నాడు, కానీ ఈ టాపిక్ మనకు తెలిసిందే మంజుష, మనం చాలాసేపు ఇందాక మాట్లాడుకున్నాం కదా. ఓకే. చాలా మంది అబ్బాయిలు ఫీల్ అయిపోతున్నారు, వాళ్ళు చాలా గ్రేట్ అని ఫీల్ అయిపోతుంటారు. వాళ్ళకి ఏదో తెలివితేటలు ఉన్నాయి, అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, అసలు అన్ని విధాలా వాళ్ళు అన్నిటికీ అర్హులు, కానీ అమ్మాయిలు మాత్రం పడ్డలేదు. ఏంటి అసలు అమ్మాయిలు ఇంత అని అనిపించే ఒక పాట బాలు పాడబోతున్నాడు. బాలు, ఆల్ ది బెస్ట్. ఓకే, లెట్స్ వెల్కమ్ బాలు. కొంటే చూపుతో నీ కొంటే చూపుతో కాకి రంగని ఏ కాకి నేనని నా మనసు విరిచేసి చల్లగా జారోతే డబ్బు లేదని ఏ డాబు లేదని ప్రేమ పువ్వునిస్తే కాలి కింద నలిపిపోతే
కాకి రంగని ఏ కాకి నేనని నా మనసు విరిచేసి చల్లగా జారోతే డబ్బు లేదని ఏ డాబు లేదని ప్రేమ పువ్వునిస్తే కాలి కింద నలిపిపోతే మాట మారిపోదా పరుసే చూస్తే మరి గుండె ఆగిపోదా పొలమే అంతా చూపిస్తే నల్లవాడే దిల్లు ఉన్నవాడే కూడబెట్టినాడే ఎంతో ఆస్తే నీ అయ్యకున్నదా నీ తాతకున్నదా ముత్తాతలొచ్చిన నాకు సరితుగేనా ఎమ్మెల్యే మెచ్చాడు కబురే పెట్టాడు కోర్కెల లిస్టంత తిమ్మని ఓన్లీ డాటర్ని మొత్తం ఆస్తుల్ని ఇస్తానన్నాడు రమ్మని అయినా నాన్న పాపమా నేరుగా అడిగేస్తే రోగమా మూర్ఖంగా మిస్ అవ్వకే ఛాన్సుని కాకి రంగని ఏ కాకి నేనని నా మనసు విరిచేసి చల్లగా జారోతే డబ్బు లేదని ఏ డాబు లేదని ప్రేమ పువ్వునిస్తే కాలి కింద నలిపిపోతే ఇంటర్లో ప్రేమించి డిగ్రీలో వేధించి నీతో తిన్నాను తన్నులే దుబాయ్లో కసితోటి ఎండల్లో పనిచేసి నీకై నేనొస్తే అలుసులే మేకప్ తీసేసుకో నా ఫేసుకి దాన్ని పూసేసుకో ఇరువురి కలర్ ఒకటే అయిను ఇంకా కాకి రంగని ఏ కాకి నేనని నా మనసు విరిచేసి చల్లగా జారోతే డబ్బు లేదని ఏ డాబు లేదని ప్రేమ పువ్వులిస్తే కాలి కింద నలిపిపోతే మాట మారిపోదా పరుసే చూస్తే మరి గుండె ఆగిపోదా పొలమే అంతా చూపిస్తే నల్లవాడే ఇల్లు ఉన్నవాడే కూడబెట్టినాడే ఎంతో ఆస్తే నీ అయ్యకున్నదా నీ తాతకున్నదా ముత్తాతలొచ్చిన నాకు సరితుగేనా మాట మారిపోదా పరుసే చూస్తే మరి గుండె ఆగిపోదా పొలమే అంతా చూపిస్తే నల్లవాడే ఇల్లు ఉన్నవాడే కూడబెట్టినాడే ఎంతో ఆస్తే నీ అయ్యకున్నదా నీ తాతకున్నదా ముత్తాతలొచ్చిన నాకు సరితుగేనా నీ బాధ అంతటికి కారణం ఎవరో తెలుసా? నీ అసిస్టెంట్. నీకు సరిగ్గా గొడుగు పట్టకపోవడం వల్ల, సరైన డైట్ ఇవ్వకపోవడం వల్ల నీకు ఆ కలర్ వచ్చింది. తెలుపు నలుపు రంగులకు వచ్చిన డిఫరెన్స్ అదండి, తెలుపు నలుపు రంగు. అదే చెప్తున్నాను, నీ అసిస్టెంట్ వల్లే అదంతా. జీతం సరిగ్గా ఇస్తే ఎక్కడైనా పెడతాం. తెలుస్తుంది కొబ్బరి బొండాలని నువ్వేదో అవుతున్నావు, ఇంకా జీతం ఇచ్చేది. ఓకే, అయితే బాలు పర్ఫార్మెన్స్ హేమచంద్రకి ఎలా అనిపించింది తెలుసుకుందాం. బాలు సార్
బాగుండింది. అవి లిరిక్స్ మీద ఇంకొంచెం నీకు క్లారిటీ పట్టు ఉంటే నువ్వు ఇంకా బాగా పర్ఫామ్ చేసేవాడివి. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. స్వప్న ఏంటి అంత క్వశ్చన్ మార్క్ ఫేస్ తో చూస్తున్నారు? బాలు మేడం. తాళం బేతాళం అయింది. ఓకే. ఇంకొంచెం దీన్ని అందంగా పాడొచ్చు ఈ పాటని. ఓకే మేడం. తర్వాత నల్లగా ఉన్నాను అసలు ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే నల్లగా ఉన్న వాళ్ళు చాలా మంది, కృష్ణుడితో మొదలుకొని అందగాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆల్ ది బెస్ట్. ఓకే, అన్న శ్రీరామ్ గారు. కాదు బాలు, అంత బాధలో ఉండి కూడా అలా శృతిలో ఎలా పాడగలిగా? బాగుంది. థ్యాంక్ యూ సార్. నువ్వు చేసిన పొరపాటు ఏంటంటే పరస్ ఇంత లావుగా ఉన్నంత మాత్రాన అమ్మాయిలు పడిపోరు. పరస్ కావాలి. అమ్మాయిలు చూసి పడేది పరసును చూసి కాదు, దాంట్లోంచి నువ్వు చేయగలిగే ఖర్చును చూసి పడతారన్నమాట. బాలు పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే BLU అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 8007347377 కి వాట్సాప్ చేయండి. సాతలొచ్చిన నాకు సరిపోయేనా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ థింక్ పాటల కంటే కూడా అమ్మాయిని ఎలా పడేయచ్చు అనే చిట్కాలు మాత్రం అనంత్ శ్రీరామ్ గారు చెప్పేశారు ఈరోజు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్. ఓకే, ఇప్పుడు మన ముకాబులాలో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ హేమచంద్రాస్ టీమ్. ఎవరు వస్తున్నారు హేమచంద్ర? నా టీం నుంచి జాహ్నవి రాబోతోంది. ఓకే, మీరు డిజైనర్ వేర్ ఎక్కడ కొంటుంటారు? చెప్పేస్తారు. మీరు కూడా హెల్ప్ చేయరా? ఆ అమ్మాయికి అసలు హెల్ప్ దొరకట్లేదండి డిజైనర్ వేర్ ఎక్కడ తీసుకోవాలని. సో సాడ్. పాప నిజంగా అమ్మాయికి ఎక్కడ దొరకదు. సిటీ మొత్తం తిరిగింది, దొరకలే. మీ దగ్గరికి వచ్చింది, మీరు హెల్ప్ చేయలేదు. అవును. రాజమౌళి గారి వైఫ్ దగ్గరికి వెళ్ళింది, అక్కడ హెల్ప్ చేయలేదు. చివరికి ఇక్కడ మొరబెట్టుకుంటుంది అన్నమాట ఈ పాటలో. ఓకే, మరి మొర వినేద్దాం. లెట్స్ వెల్కమ్ జాహ్నవి. నాలోనే నేనా ఏదో అన్నానా, చాపులు ఇంతేనా చాలానే ఉన్నా, నాకు కావాలి న్యూ డ్రెస్ అన్నా, స్టిచ్చింగ్ ఉండొద్దన్నా, ప్యాచింగ్ కావాలన్నా, పెద్దగా వేసి పంపారన్నా. షాపులు ఇంతేనా చాలానే ఉన్నా, నాకు కావాలి న్యూ డ్రెస్ అన్నా, స్టిచ్చింగ్ ఉండొద్దన్నా, ప్యాచింగ్ కావాలన్నా, పెద్దగా వేసి పంపారన్నా. సిటీ మొత్తము నేను వెతికానురా, పిటి ఏంటో స్టైలు బాలేదురా, ఖాళీ లాగా తిరిగా, ఇదే కర్మో. షాపులు ఇంతేనా చాలానే ఉన్నా, నాకు కావాలి న్యూ డ్రెస్ అన్నా, స్టిచ్చింగ్ ఉండొద్దన్నా, ప్యాచింగ్ కావాలన్నా, పెద్దగా వేసి పంపారన్నా. బిగ్ బజార్లో ఆఫర్ ఉందని అంటే వెళ్ళారై రైమని, స్టైలిష్ డ్రెస్ కై వెతికాను, షోరూమ్ మొత్తం తిరిగాను, బిపాసా బసు వేసిన డ్రెస్సుని ఉంటే ఇమ్మనడిగాను, షాపాడిని మొహమే చూసి అద్దం చూపి నవ్వాడమ్మా. షాపులు ఇంతేనా చాలానే ఉన్నా, నాకు కావాలి న్యూ డ్రెస్ అన్నా, స్టిచ్చింగ్ ఉండొద్దన్నా, ప్యాచింగ్ కావాలన్నా, పెద్దగా వేసి పంపాడన్నా.
లక్ష్మినే కన్సల్ట్ చేశాను, మంజుషానే నే కోరాను, రమరజమౌళిని కలిశాను, శ్రీను వైట్ల శ్రీమతిని కోరాను, హైదరాబాదు మొత్తం రౌండేసిన, కాస్ట్యూమ్ కై కన్ఫ్యూజన్ లో తిరిగేసిన, గూగుల్ మొత్తం సెర్చింగ్ చేసా, లాభం లేదే, షాపులు ఇంతేనా చాలానే ఉన్నా, నాకు కావాలి న్యూ డ్రెస్ అన్నా, స్టిచ్చింగ్ ఉండొద్దన్నా, ప్యాచింగ్ కావాలన్నా, పెద్దగా నువ్వేసి పంపారన్నా. ఫస్ట్ స్వప్న, మీ ఒపీనియన్ తన పర్ఫార్మెన్స్ పైన? అసలు ఈ పాట నా ఫేవరెట్ పాట కాబట్టి నాకు మార్కులు తక్కువ వేయాలన్నా రావట్లేదు, పెన్ అటు అవతలైపు వెళ్ళట్లేదు. బట్ చిన్న చిన్న తప్పులు ఉన్నాయి, ఇంకొంచెం బాగా పాడిండొచ్చు అనిపించింది. ఇంకా బాగా పాడు నెక్స్ట్ టైం. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, సో డూ యూ అగ్రీ విత్ స్వప్నాస్ కామెంట్స్, హేమచంద్ర? షీ ట్రైడ్ అ లెవెల్ బెస్ట్ అండ్ ఈ కాన్సెప్ట్ ఈ సాంగ్ కొత్తగా అనిపించింది నాకు యాక్చువల్లీ. సో దాని గురించి అనంత్ గారు చెప్తారు బెటర్. ఓకే, అనంత్ శ్రీరామ్ గారు. ముఖ్యంగా ఈ విషయంలో నిన్ను ప్రశంసించాల్సింది ఎక్కడంటే, హేమచంద్రకే తన హై నోట్స్ ఏవి రీచ్ అవ్వగలరో చూసి మణి గారు ఈ పాట శృతి ఫిక్స్ చేశారు. అలాంటిది అబ్బాయి హై నోట్స్ రీచ్ అవ్వగలిగే పాటని అమ్మాయి సెలెక్ట్ చేసుకోవడం చూసావా, దాన్ని పైగా నువ్వు ఎక్కడ తారాస్థాయిలో ఇబ్బంది పడకుండా అలా అలవోగ్గా పాడేవాడు, అక్కడ మెచ్చుకోవాలి నేను. థ్యాంక్ యూ సార్. కాకపోతే ఈ బట్టల విషయంలో నాదో సలహా, నీకెందుకు నచ్చట్లేదో నాకు అర్థమవుతుంది. అందరూను పద్ధతిగా బట్టలు ఇస్తున్నారు, కానీ చూడండి మంజుష్ గారు ఉన్నారు, క్రియేటివిటీ ఉపయోగించారు, వాళ్ళ కిటికీనే అలా గౌన్గా కుట్టుకుని వచ్చేసారు. అలా మీరు కట్టెని తెచ్చుకోండి, దుప్పటి తెచ్చుకోండి, కుట్టుకోండి, ఎవరు కాదంటారు? జాహ్నవి పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే JHB అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 800-846-0880కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ జాహ్నవి, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్న ఈ పాటల పోటీలో నెక్స్ట్ వస్తున్నది స్వప్న టీం నుంచి. ఎవరో తెలుసుకుందాం. స్వప్న, ఎవరు నెక్స్ట్? రాబోతున్న శుభశ్రీ శుభలేఖ రాసుకోవట్లేదు, కానీ ఎగ్జామ్ రాసి పాపం ఉందిగా సెప్టెంబర్ మార్చి పైనే అనుకుంటూ అలా ఎగ్జామ్ సరిగ్గా రాయడానికి బాధపడుతూ వస్తుంది. సూపర్, లెట్స్ వెల్కమ్ శుభశ్రీ. చెప్పిన పాఠం అసలే బుర్రకి ఎక్కదులే, టెస్టులు వచ్చిన ప్రశ్నలేవి అర్థం కావట్లే, ఎగ్జామ్ రాస్తూ ఉన్నా ఎవ్రీ ఇయర్, అయినానే పాస్ కాలి ఏంటో బ్రదరు, టీచర్ చెప్పిన పాఠం అసలే బుర్రకి ఎక్కదులే, టెస్టులు వచ్చిన ప్రశ్నలేవి అర్థం కావట్లే, ఎగ్జామ్ రాస్తూ ఉన్నా ఎవ్రీ ఇయర్, అయినానే పాస్ కాలి ఏంటో బ్రదరు. క్లాస్ రూమ్ లో ఫోను తప్ప బుక్స్ అసలు ముట్టను, ఫ్రెండ్స్ చెప్పే సోది తప్ప లెసన్ జోలికెళ్ళను, లైబ్రరీలో లొల్లి తప్ప సైలెన్స్ ఎరుగను, చాక్లెట్లు ఇస్తే చాలు క్లాసు బంకు కొడతాను, మార్చిలోన తప్ప
మర్చిపోతే స్లిప్పే ఉందిలే అంతేలే చదువింతేలే అర్థం కాదే ఎగ్జామ్ రాస్తూ ఉన్నా ఎవ్రీ ఇయర్ అయినానే పాస్ కాలే ఏంటో బ్రదరు మ్యాథ్స్ చూస్తే మెంటలెక్కే మాయదారి మైండుకే తెలుగు వింటే తూలుతాను ఆవలింతలాగవే షెల్ఫులో హిస్టరీకే చెదలు పట్టే చదవక బల్బునెవడు కనిపెట్టారో అడుగుతారు అరగక బ్రహ్మోత్సవము సినిమా కోసం బుక్సుని అమ్మాను ఎగ్జామ్ వదిలి హాలుకు వెళ్ళి బుక్ అయిపోయాను అంతేలే చదువింతేలే అర్థం కాదే ఎగ్జామ్ రాస్తూ ఉన్నా ఎవ్రీ ఇయర్ అయినానే పాస్ కాలే ఏంటో బ్రదరు టీచరు చెప్పిన పాఠం అసలే బుర్రకి ఎక్కదులే టెస్టులో వచ్చిన ప్రశ్నలేవి అర్థం కావట్లే ఎగ్జామ్ రాస్తూ ఉన్నా ఎవ్రీ ఇయర్ అయినానే పాస్ కాలే ఏంటో బ్రదరు హేమచంద్ర ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? హాయ్ శుభశ్రీ. హలో బాగుండింది. ద వే యూ వర్ ట్రైంగ్ టు ఎక్స్ప్రెస్ ద లిరిక్స్ బాగుండింది. ఇట్ వాస్ నైస్. థ్యాంక్ యూ సార్. ట్యూన్ అంటే ట్యూన్ వైజ్ చరణాలు ఎండింగ్ రెండు యూ డిడ్ రీచ్ ద నోట్ అండ్ టెంపో కొంచెం ఇంకొంచెం టైటిల్ అన్నట్టు ఇంకా బాగుండేది. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. సో స్వప్న, చిన్న చిన్న చేంజెస్ యూ హ్యావ్ టు మేక్. అంటే పాడే పద్ధతిలో కొద్దిగా నువ్వు ఒరిజినల్ కి దగ్గరగా పాడి ఎక్స్ప్రెషన్ ఈ ఎక్స్ప్రెషన్ ఇస్తూ పాడితే అప్పుడు నీ పర్ఫార్మెన్స్ ఇంకా పండుతుంది. బట్ యూ డిడ్ యువర్ బెస్ట్. ఆల్ ది బెస్ట్. సో అన్న శ్రీరామ్ గారు, మీకు ఎలా అనిపించింది? ఈ సమస్య ఒక్క చిన్న పదం మార్పుతో తీరిపోయి ఉండేది. అదొక్కటే నువ్వు గమనించలేకపోయావు. అందరికి నీ బాధ చెప్పుకున్నావు. మొదటి 2 లైన్లో చెప్పు. ఎగ్జామ్ రాస్తూ ఉన్న ఎవ్రీ ఇయర్ అయినానే పాస్ కాలే ఏంటో బ్రదరు బ్రదరు అన్నావు కదా, అందుకని ఎవ్వడు సాయం చేయట్లేదు నీకు. అక్కడ అయినా నే పాస్ కాలా ఏంటో లవరు అంటే దెబ్బకి స్లిప్పులు పట్టుకొచ్చి ఇచ్చేసేవారు నీకు ఎగ్జామ్ సెంటర్కి అందరూ. ఆ ఒక్క పదం చూసావా ఎంత పని చేసిందో? లవర్ అన్నంత మాత్రం లవ్ చేసేలేటి అక్కర్లేదు, జస్ట్ వాడుకుని వదిలేయడం. పాట విషయానికి వస్తే లాస్ట్ లైన్ పాట చరణంలో అంతేలే చదువింతేలే అర్థం కాదే. అలా పెద్ద నోట్ వచ్చినప్పుడు మనకి రీచ్ అవ్వదు అనుకున్నప్పుడు ఫాల్స్ లో పాడేయాలి, అలా కవర్ చేయాలి. అబ్బాయిలకైతే ఇటు ఫాల్స్ లో పాడాడని అర్థమైపోద్ది. కాబట్టి అలాంటివి చూసుకోవాలి. మిగతా ఎక్స్ప్రెషన్స్ వరకు బాగానే ఉన్నాయి. శుభశ్రీ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే SBS అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 8008473776 కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో శుభశ్రీ, విన్నావు కదా, చక్కగా మంచి మంచి కరెక్షన్స్ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కి దృష్టిలో పెట్టుకుని ఇంకా బాగా పాడేయాలి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ హేమచంద్రస్ టీమ్. హేమచంద్ర, ఎవరు వస్తున్నారు నెక్స్ట్? అతని పేరు రంగా, అతనికి ఉందో బెంగ, మనం అది తెలుసుకుందాం తను పాట పాడంగా. అబ్బో, ఓకే, మరి పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ రంగా. చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా, మా ఆవిడకే సన్మానం, నాస్తే హారతి కర్పూరం. మా ఆవిడకే సన్మానం, నాస్తే హారతి కర్పూరం. నీ సభలు జరిపినందుకే నీ సగమైపోతినే, మురిసే తని మునిగేది నీ మావిడకే సన్మానం, నాస్తే హారతి కర్పూరం.
కోశాలుగా కప్పారు వేలులాగే ప్లానుతో మందిని కూలికి తెచ్చారు డాన్సు అన్న మాయలో ఫ్రీగా ఫుడ్ పెట్టి ఏసీ హాలిచ్చి తున్న పోతుల్ని మేప్యానురా పిచ్చి ముదిరిందిలే నాకు పగిలిందిలే మా ఆవిడకే సన్మానం నా ఆస్తే హారతి కర్పూరం మా ఆవిడకే సన్మానం నా ఆస్తే హారతి కర్పూరం పోయే ఆ డబ్బుల కన్నా కొట్టే చప్పట్లే మిన్న ఈమె నా పాలిట కాష్టం వెనక హిహి అన్న ముందు ఓహో అన్న బుద్ధన్నది రాదు కష్టం పేరుకైతాను నన్ను ముంచేను నీ పిచ్చి నీ మాన్పలేను సన్మానం తనకిష్టం సన్యాసం నాకిష్టం సభలంటే తనకిష్టం సరదాలే ఇక కష్టం సూపర్. ఇంతకీ దేనికి మీ ఆవిడకి సన్మానం చేస్తున్నావు? ఉండనంత ఊడ్చింది కాబట్టి ఊడ్చినందుకు సన్మానం చేస్తున్నావా? అందుకే ఓకే సరే, నీ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో స్వప్నని అడిగేద్దాం. కొంచెం విడ్డూరంగా, కొంచెం నిష్ఠూరంగా, రంగా రంగా రంగా, కొంచెం కారంగా, కొంచెం గారంగా అలా ఉంది. అంటే మీ ఆవిడ సన్మానం చేయించుకుంటుందని మధ్య మధ్యలో మురిసిపోతున్నట్టున్నారు. బాగా సో బాగా పాడారు రంగా. అండ్ మీ పాట కంటే కూడా పెర్ఫార్మెన్స్ ఓవర్ పవర్ చేసింది. అంటే పాట బాగాలేదని కాదు, పెర్ఫార్మెన్స్ ఇంకా బాగుందని అర్థం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. ఓకే సో హేమచంద్ర రంగా అన్నా అబ్బా 100 ఫస్ట్ టైం రూపాయికి రూపాయే చేసావు. థ్యాంక్ యూ మేడం. అన్న చిన్న రిక్వెస్ట్ ఏమనుకుంటుంది, ఇది ఆర్పి గారి సాంగ్ కదా, నువ్వు నా ఎంకరేజ్ చేస్తున్నావు, నువ్వు నా టీం కాబట్టి నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం మనమే. ఆపే, అక్కడ వరకు వచ్చావు. ఆపే, నువ్వు నేను అనుకో. ఆపే. నో టాకింగ్ అబౌట్ పర్ఫార్మెన్స్ సైడ్ నిజంగా సటిల్ గా సూపర్ గా వెరీ నైస్. థ్యాంక్ యూ అన్న. పర్ఫెక్ట్ గా అనిపించింది నాకైతే. ఐ రియలీ లైక్ ఇట్. శ్రీరామ్ గారు అదంతా సరే గానీ సన్మాన పత్రాలు రాయించుకున్నావు, 10 సన్మానాల నుంచి నాకు డబ్బులు ఇవ్వట్లేదంటే నువ్వు. అంటే మొత్తం 2000 నోట్లే ఉన్నాయి సార్. అబ్బా. ఇక ప్రదర్శన విషయానికి వస్తే మునుపటి ప్రదర్శనలో ఉన్న లోపాలు, లయ తాలూకు లోపాలు, శృతి తాలూకు లోపాలు అన్నీ పోయి ఆ లోపాలన్నీ ఇక్కడ దీపాలలాగా వెలిగినాయి ఇవాళ పర్ఫార్మెన్స్ లోని. థ్యాంక్ యూ సార్. రంగా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే RNG అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 808460880కి వాట్సాప్ చేయండి. సభలంటే తనకిష్టం. సూపర్ కాంప్లిమెంట్స్ వచ్చేసాయి రంగా. ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్, థ్యాంక్ యూ. పర్ఫార్మెన్సెస్ అన్ని అయిపోయాయి కాబట్టి వాటి మన మెంటర్స్ అండ్ జడ్జెస్ ని స్టేజ్ మీదకి పిలిచేద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా హేమచంద్ర, స్వప్న అండ్ అనంత్ శ్రీరామ్ గారు, వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అనంత్ శ్రీరామ్ గారు, ఫినిషింగ్ టచ్ బై యూ. మీకు ఇంత ముందు ఎపిసోడ్ లో చెప్పాను కదా ప్రేమలేఖలకి డబ్బులు తీసుకునేవాడిని. అలా నా దగ్గరికి ఒక కేసు వచ్చింది. అతని సమస్య ఏంటంటే అమ్మాయి అడిగింది, నువ్వు ఒక కవిత రాసి అలకను పోగొట్టి నా సమస్యను తీర్చు అన్నాడు. నీ సమస్యను నేను ఖచ్చితంగా తీరుస్తానని చెప్పి అతని కోసం ఒక కవిత రాసి ఇచ్చాను 150 రూపాయలకి. మీరు ఇప్పుడు అలిగినట్టు ఎక్స్ప్రెషన్ పెట్టండి. ఈమె అలిగినదా లేక అలకను అలికినదా? ఓ పిలక
ఓ గిలక, ఓ మొలక, ఓ డొలక, ఏమిటి మెలిక, ఏమిటి మెలిక, అలకలో ఈ బాలిక, అలకలో ఈ బాలిక, అచ్చం ఎలక పోలిక. దెబ్బకి అబ్బాయిని వదిలి వెళ్ళిపోయింది, అబ్బాయి సమస్య తీరిపోయింది. మీ లాస్ట్ డైలాగ్ చెప్పనా? చాలిక. కంటిన్యూషన్. చాలికానా? చెప్పేస్తా? ఎపిసోడ్ అయిపోయింది చెల్లిక. ఆహా, చెక్కిక. సూపర్. ఇక వెళ్దాం, ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. ఇక బాయ్ బాయ్, బాయ్ బాయ్, టాటా బాయ్, ఖుదాఫిజ్. ఆనందాల అరువిల్లు, కేరింతల సవ్వళ్ళు, చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్. ఎంటర్టైన్మెంట్ ఈటీవీ ప్లస్, నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ మెచ్చే కంటెంట్, ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. ఏ కుర్రకరికి ఫన్ కావాలన్నా, పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా, ఇంట్లో అందరినేస్తాం తాన ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ట్రెండీ ట్రెడిషన్, ఎనీ అకేషన్, యంగ్ జనరేషన్ ఇండికేషన్. ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్.